పాతాళానికి తృప్తి లేదట. ఏం లేదమ్మా? ఈరోజు మనుషులు కూడా తృప్తి లేదు. పాతాళము రమ్ము రమ్ము అని పిలుస్తూ ఉంటుంది. ఏం చేస్తూ ఉంటుంది? ఎందుకు? అది మిరింగుతూ ఉంటుందట. సామెతల్లో ఈ మాట ఉంటుంది. ఏం చేస్తూ ఉంటుంది? మిరింగుతూ ఉంటుంది. అది దాని తృప్తి లేదు. పాతాళానికి రమ్ము రమ్ము అని పిలుస్తూనే ఉంటుంది. మనుషులు ఏం చేస్తుంది? రండి రండి అని పిలుస్తున్నప్పుడు వెళ్ళి పడాలి అందులో. అలాగే ఈరోజు మనుషుల జీవితంలో కూడా తృప్తి లేనటువంటి వారిగా జీవిస్తూ ఉన్నారు. తృప్తి ఉందా మన జీవితంలో? దేవుడు ఏమంటాడు మరి? తృప్తి కలిగి జీవించు, నీకు ఉన్నదాన్ని బట్టి నువ్వు తృప్తి కలిగి జీవించు అని మనం దేవుడి దగ్గర మనం తృప్తి కలిగి మనం జీవించగలుగుతున్నామా? ఎందుకని? తృప్తి మన జీవితంలో లేదు అని అనుకుంటే అసంతృప్తితో మనం బ్రతకాల్సి ఉంటుంది. ఎలా బ్రతకాలి మనం? అసంతృప్తితో. దేవుడు ఎంత ఇచ్చినా సరే లేదు లేదు